నామమును స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు కీర్తనని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదామండి. కీర్తనలు 130వ అధ్యాయము కీర్తన 130వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రతిరీతిగా చదవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ బ్లెస్సీని ప్రభు పేరిట మనం చేస్తున్నాము. కీర్తనలు 130వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి ఎక్కి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావున వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావున వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకున్నారు. యెహోవా యొక్క కృప దొరుకును. ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విడిపించు. దేవి నామానికి వందనాలు. మరి సమయంలో పాటల ద్వారా ఆయన మహిమపరిచయం, అదేవిధంగా కీర్తనని ఉత్తర ప్రచుర రీతిగా చదవడానికి దేవుడిచ్చిన కృపకే వందనాలు. సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే దయతో ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెల 19వ తారీఖున నైట్ సాయంకాలము లక్ష్మక్క నాకు ఫోన్ చేసింది. ఇక్కడ ఫామ్ హౌస్లో ఉంటుంది. ఆ అక్క ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా తెల్లారైతే 9 అట్లా 10 గంటల అట్టయ్యాన నాకు ఆపరేషన్ జరిగిద్దని నాకు ఫోన్ చేసింది. కానీ ఆ రోజు నైట్ మొత్తం చాలా టెన్షన్ పడ్డా నేను. ఎందుకంటే పాపం చిన్నపిల్లలు ఉన్నారు, ఏమన్నా అయితే ఏముంది పాపము అని చాలా నేను మా ఆయన చాలా బాధపడ్డాము. అయినా కానీ నేను ప్రార్థన చేసుకొని ఇంకా నాకు అయినా ధైర్యం సరిపోలేదు. అప్పటికి అక్కలకి అందరికీ మేడంకి అందరికీ చాలామందికి ఫోన్ చేసిన, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు మైనాబోదలకు కూడా ఫోన్ చేసిన. ఇలాంటి సంగతి అక్కకు భర్త కూడా లేడు, వెనక ముందంటూ ఎవరూ లేరు, మీరే ప్రార్థన చేయండి దేవుడా, అక్కకైతే ఏం కాకూడదు, నువ్వెన్నో అద్భుత కార్యాలు చేసేవాడు, ఈ అక్క విషయంలో అయితే నువ్వే నాయనా
మాకంటూ ధైర్యం అయితే సరిపోవట్లేదు, మీరే సక్సెస్ చేయండి తండ్రి అని ఆ రోజు ప్రార్థన చేసుకుని తర్వాత మా ఆయన కూడా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చిండు. ఏం కాదు అక్కకి అని చాలా ఆ రోజంతా నాకైతే నిద్ర పట్టలేదు. ఏమవుతుందో ఏమో ఇట్లా సంగతి డాక్టర్లు కూడా ఇట్లా అన్నారు కదా, పక్కన వాళ్ళు కూడా చాలా భయపించిండ్రు, ఎట్లా అవుతుందని చాలా బాధపడ్డా. కానీ దేవుడు మటుకు అక్క విషయంలో చాలా ఆపరేషన్ విషయంలో కూడా డాక్టర్లతో చాలా ఒక హృదయాన్ని మంచిగా ఇచ్చి సక్సెస్ అయ్యేలాగా సహాయం చేసిండు. నేను మళ్ళీ తర్వాత మళ్ళీ 12 గంటలకి ఆ టయాన్ని మళ్ళీ అక్క దగ్గరికి నేను వెళ్ళినా. ఆ టయానికల్లా ఆపరేషన్ జరిగిపోయింది. మళ్ళీ అక్క మళ్ళీ బెడ్ లోపల నుంచి బయటకు వచ్చాక నాకు ఎందుకో తెలియని అసలు చాలా సంతోషం అనిపించింది, ఒకసారి బాధ. ఆ సంతోషాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మళ్ళీ మా చెల్లెలకు ఫోన్ చేసిన, మా వాళ్ళందరికీ ఫోన్ చేసిన, ఇట్లాంటి సంగతి మా అక్కకు మంచిగా అయిందంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడిండ్రు. అక్క విషయంలో అయితే దేవుడు చాలా కార్యం చేసిండు. అలాగే నాకు కూడా నడుము నొప్పి విషయంలో చాలా బాధపడ్డా, చలిజ్వరం వచ్చి అట్లా 4 రోజుల దాకా చాలా బాధపడ్డా, ఏమన్నా అయిందేమో నాకు అని నేను చాలా భయపడ్డా. కానీ అయినా మళ్ళీ భాస్కర్ హాస్పిటల్లో పోయి రక్త పరీక్ష చేయించుకున్నా. కానీ దేవుడి వల్ల నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఏం పర్లేదమ్మా, నీకు శక్తి తక్కువ, నువ్వు తిండి తినాలి అని డాక్టర్తో దేవుడు మాట్లాడిండు. ఇంకా ఆమె చాలా సంతోషపడ్డా. కానీ పని చేసుకోలేకుండా శక్తి నాకుంది. అందుకని నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం కొంచెం ప్రార్థనలు చేయండి. అలాగే లక్ష్మక్క విషయంలో కూడా మళ్ళీ అడుగుతున్నా. ఇంకా అక్క ఇప్పుడు కొంచెం హుషారుందని పని చేసుకుంటుంది, ఏరే వాళ్ళైతే చేస్తున్నారు, అట్లా కూడా చేసుకోవద్దా. కానీ నిన్న అట్లానే నా దగ్గరికి ఇంటికి కూడా వచ్చింది, చాలా సంతోషపడ్డా. నేనైతే అక్క రాదేమో నేనే పోవాలనుకున్నా, కానీ అక్కే మళ్ళీ నా ఇంటికి వచ్చింది నిన్న సాయంకాలంతో. అప్పుడు నాకు చాలా సంతోషపడ్డా. అలాగే అక్క విషయంలో కూడా, ఆ బిడ్డల విషయంలో కూడా ఇంకా ఉండే రోజులలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రార్థనలో పెట్టమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సాక్ష్యం విషయంలో మరి నాకు కూడా మరియమ్మ చాలాసార్లు కాల్ చేసింది, నేను కూడా చేస్తూ ఉండేదాన్ని ఎలా ఉంది ఏంటని. సో హాస్పిటల్లో జాయిన్ చేసాము అని చెప్తే మనవాళ్ళకి కూడా చెప్పాము మేము. బ్లెస్సీకి, రాణికి, వీళ్ళందరికీ అయితే వీళ్ళెవరికి కుదరలేదు. కానీ జ్యోతి అయితే మాత్రం వెళ్ళడం చూడడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ డే పాపం చెప్పినప్పుడు వెళ్ళేటప్పటికి అప్పటికే ఆవిడ డిశ్చార్జ్ చేశారు, వచ్చేసారట. మరి ఏం చెప్పడం ఏంటంటే ఆపరేషన్ అయితే అవుతుంది అక్క, కాకపోతే మాట రాదని చెప్తున్నారు అన్నది. ఫస్ట్ సర్లే ప్రార్థన చేసి, ఎందుకు ఎవరి గురించి చెప్పిందంటే తను వినయ్, భవానీ అని చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు. భవానీ అని చిన్ని పాప, అందరు ఎత్తుకుని తిప్పేవాళ్ళం కదా, ఆ పాప వాళ్ళ అన్నయ్య అనమాట, వాళ్ళ మదర్. అయితే వాళ్ళకి ఏంటంటే పాపం ఎవరూ లేరు అక్కడ ఫామ్ హౌస్లో చిన్న వంట చేసుకుంటూ పాపం అమ్మాయి అలా తన లైఫ్ని నడిపిస్తుంది. అయితే మొన్న ఒక ఫ్రైడే మేము బయటికి రావడం, ఆ టైంలో మా ఫ్యామిలీ గ్యాదరింగ్కి ఏదో సరదాగా రావటం, ఆ టైంలో మేము ఇక్కడికి వచ్చి నెక్స్ట్కి వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెం విజిట్ చేసి వచ్చాము అనమాట. చిన్న ప్రార్థన చేసి చిన్నపాటి హెల్ప్ చేసి వచ్చాము. మరి దేవుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు, ఆ చిన్నపిల్లని చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఏంటంటే ఆ తల్లి తప్ప వాళ్ళకి ఎవరూ లేరు. ఇక వాళ్ళ ఇల్లు కానీ ఆ పరిస్థితికి వస్తే చూస్తే చాలా బాధ అనిపించింది నాకైతే. అయ్యా ప్రవ్వా, ఇలా స్థితిలో ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని అలాగే లైఫ్ స్పెండ్ చేస్తున్నారని అంటే అదే గొప్ప భాగ్యంగా వాళ్ళు కూడా చూసుకుంటున్నారంటే మరి దేవుడిచ్చే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నాకు. అట్లా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే వంట చేసుకుని, ఒక రూమ్ ఉంది, దాంట్లోనే అమ్మాయి పడుకుంది. అప్పటికే మరియమ్మ అక్కడ ఉంది, మేము వస్తున్నామని తెలిసి చూసి వచ్చాం. దీనస్థితి చూస్తే బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే పిల్లల్ని పోషించుకునే శక్తిని ఆవిడకి దేవుడు ఇచ్చాడు. అదొక స్కిల్ కదా. వంట చేస్తే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఆమె వంట చేస్తే వాళ్ళకి నచ్చుతుంది కనుక తన జాబ్ కంటిన్యూ అవుతుంది. అలాగ తన బిడ్డలను చూసుకుంటూ తను మరి ముందుకెళ్తుంది. నేను అనుకోవడం ఏంటంటే అమ్మాయి మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, అయితే ఇప్పుడు ఇస్తున్నాడు, స్వస్థత ఇచ్చాడు. అమ్మాయికి అసలైన ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. ఏంటంటే అది ఆత్మ ఆరోగ్యం. ఆత్మ రక్షింపబడాలి అంటే దేవుడు నేను కనెక్ట్ చేశాడని అంటే నువ్వు తనకు సువార్త చెయ్యాలి. ఈ తన యొక్క అనారోగ్య విషయంలో తోడుంటాను, అన్నీ ఉన్నావు, బాగుంది, సహాయం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగున్నాయి. అంత చేయడానికి కారణం ఏంటంటే దేవుడు ఆత్మ నీకు అప్పగిచ్చాడు. అంటే ఆత్మ నశించిపోకుండా ప్రార్థన చేయవలసిన బాధ్యత, ఆ ఆత్మకి సువార్త చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. అది మనం గ్రహించాలి. శారీరకంగా మనం సహాయం చేయాలి, అది దేవుని యొక్క వాక్యానుసారము. అదేవిధంగా మాట సహాయం చేయాలి, వాక్యానుసారము. సహాయము చేయాలి, వాక్యానుసారము. అన్నిటికంటే ముఖ్యంగా
ఆ ఆత్మ నశించిపోకుండా మనం దేవుని వాక్యాన్ని ఆమెకి అందించగలగాలి. రైట్? ఆ రక్షణ భాగ్యం ఆ బిడ్డ పొందుకునేటట్టుగా మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా నాది చిన్న సాక్షి. నాది అని అంటే రూబమ్ రాలేదు. మరి రూబీకి కంటిన్యూస్గా అలా ఎగ్జామ్స్ జరుగుతూనే ఉన్నాయి. నిన్నటితో అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపటి నుంచి ఎక్స్టర్నల్ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఎక్స్టర్నల్ అంటే ఇంక బయట నుంచి వస్తారు, ఇంకా యూనివర్సిటీ నుంచి కండక్ట్ చేసేవాళ్ళు అవన్నీ. సో ఇప్పటి వరకు అంత ఎక్స్పీరియన్స్ లేదు తనకి. లైక్ ప్రీవియస్ స్కూల్స్ వేరు, ఇప్పుడు కాలేజ్ కదా ఇది. ప్రార్థన చేయండి, టెన్షన్ పడుతుంది. కొంచెం టెన్షన్ పడితే అమ్మాయి కొంచెం ఇదైపోతూ ఉంటుంది, కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కనుక దయతో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనల వల్ల మరి తను 10th పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, అన్ని మంచి పర్సంటేజ్తో దేవుడు ముందుకు నడిపించారు. మరి ఈ ఇయర్ కూడా తను ఫైనల్ ఎగ్జామ్స్ రాయిపోతుంది ఇదే నెలలో. ఇప్పుడే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాస్తుంది. బాధపడుతుంది రాలేకపోతున్నామని. కాకపోతే డాడీ పర్మిషన్ ఇచ్చారు మమ్మీ మరి అనేసి అంటే ఫోన్లే అమ్మ చదువుకో, ప్రార్థన చేసుకో అని చెప్పాం. మరి దయతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన స్తుతిద్దామండి. మేలు అంటే గొప్ప కార్యాలే చేసాలి, పరలోకంలోంచి ధననిధి దిగిపోవాలి, లేకపోతే మనకి భూమిలోంచి ఒక పెద్ద ఇది వచ్చేయాలి, అది కాదండి. మనం ఈరోజు ఊపిరితో ఉన్నామంటేనే అది ఆయన యొక్క కృప. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. దేవునికి స్తుతి చెల్లిద్దాం. మనం 2 చేతులు పైకెత్తుదాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీ కొందనాలయ్యా. మహిమాస్వరూపి నీ కొందనాలయ్యా. పరిశుద్ధుడైన దేవా మీ కొందనాలు తండ్రి. మహిమాస్వరూపి మీ కొందనాలయ్యా. మహోన్నతుడా మీ కొందనాలయ్యా. అత్యున్నతుడా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీ కొందనాలు తండ్రి. పరమ తండ్రి మీ కొందనాలయ్యా. మహోన్నతుడా మీ కొందనాలయ్యా. అత్యున్నతుడా మీ కొందనాలయ్యా. అతి పరిశుద్ధుడా మీకు స్తుతి తండ్రి. స్తుతి నాయనా, స్తుతి దేవా, స్తుతి ప్రవ్వ. సర్వాధికారి అయిన తండ్రి మీ కొందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతుడైన తండ్రి మీ కొందనాలు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. మహిమగల తండ్రి మీ కొందనాలు స్తోత్రమయ్యా. మా స్థితిగతులను నాయనా సరిచేస్తూ క్షమిస్తూ ప్రవ్వ, ప్రేమిస్తూ నా తండ్రి నాయన నీ బిడలుగా నా తండ్రి ఉండడానికి ప్రవ్వ, నీ మందిరంలో ఈ విధంగా నాతను స్తుతించడానికి ప్రవ్వా మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా, స్తోత్రము తండ్రి. ఈరోజు ఊపిరితో ఉన్నామంటే అది కేవలం మీ కృప నాయన. అయ్యా నీ సన్నిధికి వచ్చామంటే అది కేవలం మీ కృప నాయన. తండ్రి మీకు స్తుతులయ్యా. మాదంటూ ఏమీ లేదు నాయన, సమస్తమును నాయన నీ యొద్ద నుంచి పొందుకొని బ్రతుకుచున్నామయ్యా. అయ్యా మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా. గొప్ప దేవుడు అయినప్పటికీ నాయన, సృష్టికర్త అయినప్పటికీ నాయన, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పటికీ కూడా నాయన మమ్మల్ని విడిచిపెట్టక, మమ్మల్ని దూరపరచక నాయన మమ్మల్ని నిత్యము నాయన దృష్టిస్తున్న దేవా మీకే స్తోత్రమయ్యా. నా కొరకు మా కొరకు ప్రాణంనిచ్చిన తండ్రి మీకు స్తుతులు వందనాలయ్యా. మీ నామానికి వందనాలయ్యా. మీ నామానికి స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, సజీవుడా మీ కొందనాలు. మహిమగల తండ్రి మీకు స్తుతయ్యా, 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 స్తుతయ్యా. హల్లెలూయా, స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా.
విమోచించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి సమాధానకర్త మీకు వందనాలు స్తోత్రమయ్యా. మా కొరకు రక్తమును కార్చిన దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని విమోచకుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించిన రక్షకుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని కడిగిన దేవా నీకు వందనాలు స్తోత్రమయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించిన దేవా నీకు వందనాలయ్యా. మీ సన్నిధిని మాకిచ్చి మా హృదయాల్ని ప్రభువా నీ ఆత్మతో నింపిన తండ్రి మీకు వందనాలు స్తోత్రమయ్యా. మా జీవితంలో ఆనందము, బలము, శక్తి, ఆదరణ సమస్తము నీవై ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రము తండ్రి. మహోన్నతుడైన దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇది నాన్ననైనా మాకు ఇచ్చిన యొక్క తండ్రి తరుణాన్ని బట్టి లెక్కలేని స్థుతులు వందనాలు ప్రభా. కుడిచిన ప్రతి బిడపై నీ ఆత్మ సన్నిధిని పరిశుద్ధాత్మ కృపను నింపు ప్రభా. కృతజ్ఞతాపూర్వకంగా నా తండ్రి మీ సన్నిధిలో ప్రవేశించి ప్రభా నీ సన్నిధిలో మీ నామాన్ని నా తండ్రి హెచ్చించే బిడలు ఉండడానికి ప్రతి బిడని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం. మాకు ఇచ్చిన ధన్యతకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ సన్నిధిని కృపను మాతో ఉంచారు మీకు వందనాలు ప్రభా. ఇదిగో నీ బలమైన వాక్కును మేము వినడానికి సిద్ధపరచునుగా మా హృదయాల్ని సరిచేయండి. నీ కృపగల ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి బలపరచమని జరగాల్సిన ఆరాధన అంతట్లో మీరుండి నాయన మీరు అధ్యక్షత వహించి నడిపించమని సర్వోన్నతుడు సర్వాధికారి అత్యున్నతుడైనటువంటి యేసయ్య మహిమగల నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమగల నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కృప మనకిచ్చి ఆయన ప్రేమను మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలోకి ఈ విధంగా మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా
అత్యున్నతుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు ప్రవ్వా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీ యొక్క దివ్యమైన వాక్కును ప్రవ్వా ధ్యానించడానికి ఆశపడుచుండగా ప్రభు అయ్యా, మా హృదయాల్ని, మా జీవితాల్ని నాయన కట్టుకునేటువంటి నా ప్రవ్వా, బలపరుచుకునేటువంటి నీ యొక్క దివ్యమైన వాక్కును నాయన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. దీనిరాలు నేను నిబిడనే ప్రభా, నేను నిలబడి ఉండగా నీ జ్ఞానముతో నన్ను నింపండి, నీ వాక్కుతో నన్ను నింపండి నాయనా. నా పెదవులు కాల్చండి ప్రవ్వా, నాయనా నా నాలుకను కాల్చండి అయ్యా. నీ యొక్క దివ్యమైన వాక్కును నాయన తండ్రి వెదజల్లడానికి నీ బిడ్డనైనా నువ్వు నాయన నా తండ్రి బోరగా వాడుకోనమని అడుగుచున్నాం ప్రవ్వా. నా ఆలోచనలు, తలంపుల్ని మీ స్వాధీనంలో తీసుకొని ప్రవ్వా, నీ ఆలోచన తలంపులు నాలో నింపి ప్రవ్వా, నీ శక్తివంతమైన వాక్కును ప్రవ్వా కృపచెప్పున మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. సర్వాధికారైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. నీ దీవెన ఆత్మతో మమ్మల్ని నింపి పరిశుద్ధాత్మ కృపలో బలపరిచి భద్రపరచమని అయ్యా, నన్ను మీ పూర్తిగా మీ స్వాధీనంలోకి తీసుకోమని అయ్యా. మా హృదయాలకే వాక్యము కావాలో నాయనా, అటువంటి వాక్యాన్ని మాకు ఇచ్చి ప్రవ్వా, నీ యొక్క ఆజ్ఞను ప్రవ్వా, నీ సరిచేసే విధానాన్ని ప్రవ్వా, ఆదరణని ప్రవ్వా, బలాన్ని మాకు అనుగ్రహించమని సర్వోన్నతులైన మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ శిరస్సుంచారు ఈ పాదం వరకు నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మరలా నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని నా జీవితంలో నేను చేసిన కార్యం ఏంటనంటే, మనకి బాగా తెలుసు కోవిడ్ టైం వచ్చినప్పుడు ఆ టైంలో పిల్లల్ని వేసుకుని ఇంట్లో ఉన్నాము, మరి ఉద్యోగాలు అయ్యి లేవు. అయితే నాకైతే దేవుడు చిన్న అవకాశాన్ని ఇచ్చారు. అక్కడ మా సేమ్ స్కూల్లోనే మరి ఆన్లైన్ క్లాసులు చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు అనమాట. ఆన్లైన్ క్లాసులు ఒక పూట అంటే 12:30-1 వరకు చేసేసుకుని వచ్చేవాళ్ళం. అయితే అంతకుముందు ఇనీషియల్గా అది లేదు, అందరూ ఇంట్లో దాక్కున్నట్టే ఉండేది పరిస్థితి. అయితే ఆ టైంలో ఇదే వాక్యాన్ని ఎత్తిపట్టుకున్నాను నేను. ప్రవ్వా, నీవు చెప్పావు కదా సంహార దూత దాటిపోతుంది ఇశ్రాయేలు యొక్క మరి ఇంటి నుంచి అని చెప్పావు. ఇప్పుడైతే గొర్రెపిల్ల రక్తాన్ని నేను ఎక్కడ తీసుకొస్తాను, అది నీకు ఇష్టమైంది కాదు కదా. అందుకే ప్రార్థన చేసి నూనెని గేటు దగ్గర నుంచి మొదలెడితే కాంపౌండ్ వాళ్ళ చుట్టూ, ఇంటి వెనక, ఇంటి ముందు మొత్తం చెల్లి ప్రార్థన చేశాను. ప్రవ్వా, ఇదే నీ రక్తం. అప్పుడు ఇశ్రాయేలుని కాపాడిన దేవుడు ఈరోజు నా కుటుంబాన్ని కూడా కాపాడగలవు ప్రవ్వా. అయితే మరి మా బంధువులు, మా సంఘస్థులు, నా స్నేహితులు, మా వాళ్ళందరూ ఎవరికి కూడా నేను ఈ పని చేయలేను కనుక కేవలం వాళ్ళ కోసం ప్రార్థన చేయగలను. నీ యొక్క సన్నిధిని, ఈ ఆత్మని అక్కడ నింపు ప్రవ్వా అని ప్రార్థన చేసేదాన్ని. దేవుడు అదే విధంగా ఇంట్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆయన రెక్కలేన కాపాడి నిజంగానే అండి మా వెనక వచ్చింది, మా ప్రక్కలు వచ్చినాయి. యాక్చువల్గా అక్కడ మేమున్న ఏరియాలో అలాంటిది ఎక్కువ లేదనమాట. కానీ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే సిటీ నుంచి పారిపోయి వచ్చేసి రెంట్కి తీసుకొని ఉండేవాళ్ళు అనమాట, వీకెండ్ హోమ్స్. అది తర్వాత వేసాక పంపించేశారు అనుకోండి, వాళ్ళందరినీ పంపించేశారు, చాలామందిని పంపించేశారు. ఇంటింటికి వచ్చి అడిగేవారు, ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారా మీ ఇంటికి, చుట్టాలు ఎవరిని వచ్చారా, బంధువులు వచ్చారా అని అడుగుతూ ఎంక్వైరీ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ ఏరియా చాలా మంచి ఏరియా అనమాట. అంటే ఇలాంటివి ఏమీ కూడా అంత త్వరగా స్ప్రెడ్ అవ్వనే పరిస్థితులు అక్కడ అంత, ఎందుకంటే చివరు ఉంటుంది కనుక. సో అలాంటి పరిస్థితులు నేను ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ఇంటికి మొదటి మెయిన్ గుమ్మానికి, దాని గేట్కి కూడా మరి నూనె రాసి ప్రార్థన చేసి, ప్రవ్వా ఈ సంహార దూత ఇంటిలోకి ప్రవేశించకుండా దాటిపోయేటట్టు సహాయం చేయ ప్రవ్వా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగానే, ఎన్నాళ్ళండి ఎన్ని నాళ్ళు బాధపడ్డామో, అప్పటికి నేను బయటికి వెళ్ళి వచ్చేదాన్ని. వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరిని ముట్టనిచ్చేవాళ్ళం కాదు, ఎవరిని అంటించేవాళ్ళం కాదు, చేతులే ఉండేది, అందరికీ శానిటైజర్ ఉండేది. మేము మరి ఆన్లైన్ క్లాసులు చెప్పంటే నా ముందు నా వెనక ఎవరో ఒకరు పట్టుకుంటారు కదా, కీబోర్డ్ని తుడిచేసుకొని అక్కడంతా ఆ ఏరియా కూర్చుని ఏరియా హ్యాండిల్స్ తుడిచేసుకొని శానిటైజర్తో అలా ఉండేవాళ్ళం. కానీ ఆయన కృప లేకుండా కాపాడబడడం అనేది ఇంపాసిబుల్ కదండి. అయితే దేవుడు అదే విధంగా మమ్మల్ని కాపాడారు అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఎవరు ఇండ్ల మీద ఇలా పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు అనేది మనకి బాగానే అర్థమవుతుంది. ఏంటంటే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా
ఉండును. ఎందుకు ఆ ఇండ్ల మీద ఆ రక్తం గుర్తుగా ఉంటుంది అని అంటే సంహారదూత ఆ ఇంటిలోకి రాకుండా. ఇంకో విషయాన్ని చెప్పి నేను వాక్య ధ్యానంలోకి వెళ్తాను. చాలాసార్లు మీతో పంచుకున్నాను. ఇది నేను కొన్నిసార్లు మా పిల్లలంటే స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మాట కూడా నేను చెప్తా ఉంటాను అనమాట. చాలా ఇళ్లల్లో ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇల్లు కట్టేసిన తర్వాత కానీ బయట ఒక బొమ్మ పెట్టుకుంటారు. తెలుసా మీకు? ఎలా ఉంటుంది ఆ బొమ్మ? తెలుసు కదా, 2 కొమ్ములు ఉంటాయి, ఇక్కడి నుంచి ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, మొత్తం 4 ఉంటాయి. కొమ్ములు ఉంటాయి, పళ్ళు కనబడతాయి, కళ్ళు రెడ్డగా ఉంటాయి, మొఖం అంతా నల్లగా ఉంటుంది. అలాంటి బొమ్మ పెడుతూ ఉంటారు. ఇది విషయంలో ఒకసారి నేను ఎప్పుడో ఎవరితోనో నేను డిస్కస్ చేశాను. అసలు ఎందుకు ఇలా పెట్టాలి? అది కాదు కదా పెట్టవలసింది. పెట్టుకుంటే నువ్వు ఆరాధించే దేవుడు బొమ్మ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకేదన్నా. కానీ ఇది పెట్టుకోవడం ఏంటని అడిగితే జోక్గా చెప్పిన వాళ్ళు కూడా బయట వాళ్ళు ఏం చెప్పారంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం కాదు రాత్రులంతా ఏం చేస్తాయంట, డెవిల్స్ తిరుగుతూ ఉంటాడు, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి వీధుల్లో, ఇలాది పెట్టుకుంటే వీళ్ళు కూడా మన బ్యాచే అని చెప్పేసి రావట ఆ ఇంట్లోకి. పెట్టినోళ్ళే నమ్మకంగా పెట్టుకున్నోళ్ళే ఆ మాట చెప్పారు నాకు. ఇది రీజన్ అని చెప్పేసి మామూలుగా ఒక దిష్టి అని అంటారు, కానీ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇది పెట్టుకుంటే వీళ్ళంతా కూడా ఆ డెవిల్స్ ఆ దెయ్యాలు వెళ్తూ ఉన్నాడు, వీళ్ళు కూడా మన బ్యాచ్ అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు అని డిసైడ్ అయిపోతారంట. అందుకోసం పెట్టుకుంటారటండి. అయితే ఇక్కడ విషయాన్ని మనం చూస్తే గనక ఎందుకు ఎవరు ఈ ఇంటికి ఆ యొక్క గుర్తు, రక్తపు గుర్తును ఎందుకు పెట్టుకున్నారంటే మనకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటండి, ఇశ్రాయేలు అట్టి విధంగా చేశారు. ఎవరు ఈ ఇశ్రాయేలు? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగం కదా. ఈ జనాంగము యోసేపు ద్వారా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు బాగుంది యోసేపు ఉన్నంత కాలము. యోసేపు ఎరగనటువంటి రాజు వచ్చినప్పుడు ఏమైపోయిందండి, ఆ స్థలంలో వీళ్ళందరినీ కూడా వీళ్ళ జనాంగము అభివృద్ధి పడుతూ ఉంటే హెబ్రీల జనాంగము ఆ రాజు అనుకున్నాడంట. ఎవరండి ఆ రాజు? ఫరో అనుకున్నాడట. ఏమనుకున్నాడు? ఈ జనాంగము కనుక పెరిగిపోతుంటే శత్రువులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ జనాంగం శత్రువు వైపు గనక ఉంటే ఐగుప్తు అంతా కూడా నాశనం అయిపోద్ది. గనక ఈ జనం అందరినీ ఏం చేయాలి? మన బానిసలుగా మార్చుకోవాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ యొక్క పొలాలన్నీ కూడా మనం ఏం చేద్దాం? స్వాధీనం తీసేసుకుందామని చెప్పేసి మరి ఈ యొక్క ఫరో రాజు తలంచడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలైందండి ఇశ్రాయేల్కి శ్రమలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇశ్రాయేల్ శ్రమలు పడుతూ ఉంటే ఎలాంటి భయంకరమైన శ్రమ వాళ్ళది అని అంటే కనుక ఆ ఐగుప్తులో కట్టడాలు కట్టాలి. మనకు బాగా తెలుసు కదా, పిరమిడ్స్ ఉంటాయి కదా. ఆ కట్టడం మామూలు కట్టడం కాదండి. అలాంటి పిరమిడ్స్ కట్టించుకునే దగ్గర నుండి వాటికి సంబంధించిన ఇటుకలు తయారు చేయడం దగ్గర నుంచి, వాటికి సంబంధించి ఇటుకల్ని కాల్చడం దగ్గర నుంచి, మన్ను సమకూర్చడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఈ ఇశ్రాయేలు కష్టపడుతూ ఉండారు. ఎంతో భయంకరమైనటువంటి బరువును మోస్తూ ఉండేవాళ్ళు. వారికి ఆహారము సఫిషియెంట్గా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టారంట. వాళ్ళకి గుర్తొచ్చింది మన దేవుడు ఎవరో, నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త అని. అప్పుడు వాళ్ళు మొరపెట్టారంట యెహోవా తండ్రికి. మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను విన్నాడు, వారి యొక్క శ్రమను చూసి వాళ్ళని విడుదల చేయాలని అనుకున్నాడు. వాళ్ళని విడుదల చేయడం కోసం ఎవరిని ఎన్నుకున్నారండి? మోషేని ఎన్నుకున్నాడు దేవుడు. అదేవిధంగా సహాయం కొరకు అతని అన్న అయినటువంటి అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అదేవిధంగా సహకారిగా తన యొక్క అక్కని దేవుడు ఎన్నుకున్నాడు. ఇలాగా ఆ ఇంటిలో నుంచి ముగ్గురిని దేవుడు ఎన్నుకొని ఆ జనాంగం అంతటిని కూడా బయటకు తీసుకురావడానికి ఆయన కృప చూపించారండి. అయితే ఈ జనాంగాన్ని బయటికి తీసుకురావాలంటే ఫరో ఖచ్చితంగా ఏం చేయాలి? అవకాశం ఇవ్వాలి. ముందు ఆ దేశాన్ని వాళ్ళు దాటాలి అని అంటే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క విడుదల కొరకు ముందుగా అహరోను అండ్ మోషే ఏం చేశారండి? ఫరో ఎదుటి నిలబడి మా యొక్క దేవుని యొక్క, మా తండ్రి, మా సృష్టికర్త యెహోవా తండ్రి యొక్క నామం పెట్టబడి ఈ బిడ్డలందరినీ ఏం చేయాలి? నువ్వు ఈ జనాంగం అంతటిని విడిచిపెట్టాలంటే ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదు. సూచక్రియలు చేస్తూ ఉన్నారు, అయినా ఒప్పుకోలేదు. ఎన్నో రకాల సూచక్రియలు చేశారు. అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఎండగొట్టారు, రక్తంగా మార్చారు, పేలు వచ్చినాయి, మరి కప్పలు వచ్చినాయి. ఎన్నో రకాలైనటువంటి సూచక్రియలు చేసినప్పటికీ కూడా ఫరో హృదయం ఏమైపోయిందటండి?
కఠినమాయెను. అయితే అతని హృదయం కఠినమయ్యింది, కానీ ఆ హృదయాన్ని కఠినపరిచిన వాడు కూడా దేవుడే అని అక్కడ వాక్యంలో ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన అద్భుత కార్యాలు అక్కడ కనపరచడానికి. మనకు బాగా తెలుసు ఈ విషయాన్ని కనెక్ట్ చేస్తే కనుక, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లాజరు దగ్గర రావడానికి ఎందుకంటే 4 రోజులు వెయిట్ చేశారు అక్కడ. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నారు, ఈ మరణము ఎవరికి మహిమకరమో దేవునికి మహిమకరము, అందుకే 4 దినాలు ఆగి ఆ తర్వాత ఆయన వచ్చారంట. అంటే చనిపోవడానికి కూడా అక్కడ కారణం, అక్కడ అది కూడా దేవునికి మహిమకరమే. అతడు చనిపోవడం కూడా దేవునికి మహిమకరమే. ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడానికి దేవుడు ఏం చేశాడండి, అక్కడ యేసుప్రభువు వారు తండ్రిని మహిమపరచడానికి ప్రార్థన చేసినప్పుడు మరి 4 రోజులై కంపు కొట్టేటువంటి లాజరు లేచి వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఆ ఫరో రాజు యొక్క మరి మనసు కఠినమైందంట. అది దేవుని చేతనే కఠినపరచబడ్డది. ఎందుకనంటే దేవుని యొక్క నామము మహిమపరచబడ్డానికి. ఇశ్రాయేల్ని నార్మల్గా పదండి అని తీసుకొచ్చేస్తే వాళ్ళు ఆయన బిడ్డలుగా నడుచుకునుందిరా. అఫ్కోర్స్ తర్వాత కూడా నడవలేదు అనుకోండి, కానీ ఇప్పటికీ వాళ్ళు దేవుని కొరకు యెహోవా తండ్రినే వాళ్ళు ఏం చేస్తుంటారు, పూజిస్తుంటారు, ఆయన్నే మహిమపరుస్తూ ఉంటారు వాళ్ళు ఇశ్రాయేల్ జనాంగం. అయితే ఆ యొక్క మధ్యలో ఆ మార్గము, సత్యము, జీవం అనే దాన్ని వదిలిపెట్టేశారు. అది ప్రాబ్లం. ఇశ్రాయేల్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నిజమైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఆ యెహోవా తండ్రినే స్తుతిస్తున్నారు, కానీ మార్గాన్ని మర్చిపోయి వాళ్ళు పూజ చేస్తున్నారు. ఓకే, అది కాదు ఇక్కడ మన కాన్సెప్ట్, రైట్. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమి అనంటే, చివరిగా యెహోవా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీవు గనక ఈ యొక్క నా జనాంగాన్ని పంపించకపోతే జరగబోయేది ఏంటి, నీ జ్యేష్ఠమైనది ప్రథమ ఫలం అంతా కూడా పోతుందని చెప్పాడు. ఏంటంట, సైన్యముల నుంచి, రాజులు, దాసుల ఇంటల నుంచి ఎక్కడి వరకు అండి, ఫరో ఇంటి వరకు కూడా ఏమొద్దని చెప్పాడండి దేవుడు. అక్కడ మొట్టమొదటి బిడ్డని, లేదంటే మొట్టమొదటి ఫలాన్ని, మొట్టమొదటివైనవి అన్నీ కూడా మొదటి ఫలాన్ని తీసేస్తానని చెప్పాడు. ఆ టైంలో ఎవరు తీస్తారు అదంటే సంహారదూత ఐగుప్తులో ప్రవేశించింది. ఆ రోజు నైట్ ఎవరండి, సంహారదూత ఐగుప్తులోకి ప్రవేశించింది. ఈ సంహారదూత ఇశ్రాయేలు గుమ్మంలోకి ప్రవేశించకుండా, వారి ఇంటిలో ప్రవేశించకుండా వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఏం చేయాలని అక్కడ చెప్పాడు అనేది మాటను మనం చూద్దామండి. 12వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇశ్రాయేలుల సర్వ సమూహముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైనా, అనగా ప్రతి ఇంటిని ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లను తీసుకొని వెళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వారును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 7వ వచనమండి. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని, రక్తము తిని కాదండి, దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరతో దాన్ని తినవలెను. ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, మరి శ్రేష్టమైనటువంటి మగ గొర్రెపిల్లని లేక మేకపిల్లని తీసుకొని, శ్రేష్టమైన దాన్ని తీసుకొని ఏం చేయాలంట, బలి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. బలి ఇచ్చి ఆ రక్తాన్ని ఏం చేయాలటండి, గడప కమ్ములకి, నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి కూడా దాన్ని పూయాలి అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అలాగని మనం ప్రతిసారి కూడా మరి గొర్రెపిల్లని బలిచ్చి ఆ రక్తాన్ని తీసి రాద్దామా? అవసరం ఉందా? లేదు. ఎందుకో తెలుసా, దానికి సాదృశ్యంగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, తనకి తాను బలిగా ఇచ్చుకున్నారు. ఆయన ఎవరు? లోకరీతిగా చూసినా ప్రథమ ఫలము, ఆత్మీయంగా చూసినా ప్రథమ ఫలము కదండి. యేసేపి మరియమ్మలకి ఎవరండి ఈయన? ప్రథమ ఫలము కదా.
అదేవిధంగా పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఉన్నారు. మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాం కదా అని చెప్పేసి తండ్రి ఒకరు, ఆయనకు ఒక బిడ్డ, ఆయనకు ఇంకో బిడ్డ అని అసలు అనుకోవడానికి వీలే లేదు. మనకి ఆ విషయాన్ని కంటే ఇక్కడ చెప్పే విషయం ఏమి అని అంటే, ఇక్కడ కనుక యేసు ప్రభు వారు మరి మొట్టమొదటి ఫలముగా పరలోకమందు ఉన్నారు. ఈ లోకంలో కూడా కన్య అయిన మరియకు పుట్టి తన యొక్క తండ్రిగా పేరు పెట్టబడినటువంటి యోసేపుకి మరియమ్మలకి ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆ ప్రథమ ఫలము ఏమైందండి, ఇక్కడ నిలువు కమ్మి అడ్డి కమ్మి మీద తన ప్రాణాన్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నిలువు అడ్డు కమ్ముల మీద తన రక్తాన్ని ప్రోక్షించడం జరిగింది. ఆ రక్తమే మన కుటుంబాలకి, మన జీవితాలకి కూడా రక్షణగా ఈరోజు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇంతగా ఇంటిని కాపాడుకోవడానికి మనకి ఏం కావాలని దేవుని వాక్యం ఇక్కడ అర్థమవుతుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం కదండి. నిర్దోషి అయినటువంటి గొర్రెపిల్ల రక్తము, నిర్దోషి అయినటువంటి గొర్రెపిల్ల రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మన ఇళ్ళకి ఏమవ్వాలంటండి? పూయబడి ఉండాలంట. అవునా, మనం ఇంటికి ఏం చేస్తాము? వేద్దామా అని అంటే అది కాదు. అంటే యేసు ప్రభు వారి యొక్క రక్షణలో మనం గనక, ఆయన యొక్క ఆధీనంలో మన కుటుంబం ఉంటే గనక మనకేం దొరుకుతుందంటే రక్షణ భాగ్యము, గొప్ప కాపుదల దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే మన ఇల్లుని ఎలా కాపాడుకోగలమండి? ఏ పరిస్థితి నుంచి అన్నా ఇంటికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాపాడుకోవచ్చు. ఇంకా కాంపౌండ్ వాళ్ళకి ఇంకా డబ్బు లేకుంటే ఏం చేయాలి? ఏమవ్వది, చిల్ల పెంకులు ఉంటాయి కదా, పెంకులు పెట్టేసి పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళని చాలా హైట్ చేసేసి చేయొచ్చు, రైట్? ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఏం చేస్తారు? రాడ్స్ పెట్టి దానికి ఐరన్ తీగలు కడతారు. ఇంకా డబ్బులు ఉంటే ఏం చేస్తారు? దానికి కరెంటు కనెక్షన్ కూడా ఇస్తారు. ఇంత ప్రొటెక్షన్ దేనికండి? ఇంటికి, ఈ లోకంలో కట్టుకునే ఇంటికి. మరి చెప్దాం, ఈ లోకంలో అంత ప్రొటెక్షన్ అంటే మహా అంటే మనుషులు వెళ్ళి దాన్ని ఏమన్నా చెయ్యలేకపోవచ్చు. కానీ అండి ఒక పెద్ద ఉరుము వచ్చేసి పిడుగు పడిందంటే అసలు ఇల్లుల కంటే ఆ ఇల్లు ఇంకా గట్టిగా కాలుతుంది. ఓకే, ఎన్నో మెజర్మెంట్స్ తీసుకుంటారు అనుకోండి, చాలా ఉంటాయి ఎర్తనింగ్ అని, అదని ఇదని చాలా చేస్తారు. అయినా కూడా కాపాడగలరా అంటే అది మనిషి చేతిలో లేదు. కాపుదల మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పరమ తండ్రి అయిన దేవుని నుంచి తప్ప ఎక్కడి నుంచి కూడా మనం కాపుదలని పొందుకోలేమనేది మాత్రం నిజమని దైవ వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది, రైట్? అయితే ఇక్కడ మనం చూస్తే ఏ విధంగా మన ఇల్లు కాపాడుకోవాలి అని అంటే గనక అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో ఒకసారి మనం చూస్తే గనక అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తే, వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. వీళ్ళందరూ ఎక్కడ కూడుకునేవారు అని మనం చూస్తే గనక ఎక్కడ కూడుకునేవారంట? ఇండ్లలో కూడుకునేవారని పై వచనాల్లో మనం చూడొచ్చండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారటండి? మరి వీళ్ళకి అప్పుడు సమాజ మందిరం ఉందా? లేదు కదండి. సమాజ మందిరం అంటే కూడుకోవడానికి సమాజ మందిరం ఉందా అంటే సమాజ మందిరము లేదు, ఒక కాపుదల వాళ్ళకి లేదు. కానీ ఏం చేసేవారటండి? అక్కడ మనం ఆ మాటను చూస్తే గనక వాళ్ళు ఏం చేసేవారంటే అపొస్తలి బోధలందు సహవాసమందును రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేటు అందును ఎడతెగక జీవించారంట. మన జీవితంలో మనం ఆలోచిస్తే గనక ఇక్కడ రొట్టె విరిచుట అనంటే దేనిలో పాలు పంపులు పొందుకుంటున్నామండి మనం? ఆయన విరవబడినటువంటి ఆయన శరీరము, ఆయనకు నలగొట్టబడినటువంటి ఆయన శరీరము మన కొరకు, మన యొక్క రక్షణ కొరకు, మన స్వస్థత కొరకు ఏ విధంగా అయితే చితగొట్టబడిందో ఆయన శరీరము, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన నామములో జీవించడానికి ఒక సాదృశ్యం అది. దానిలో వాళ్ళు ఎడతెగక ఉన్నారటండి. రొట్టె విరుచుటి యందు ఎడతెగక ఉన్నారు. అదేవిధంగా ఆయన రక్తాన్ని తీసుకుంటూ, ఆయన రక్త
రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము తీసుకుంటూ వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారండి? ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారట. అంతేకాదు ఇంకొక మాట చెప్తుంది అక్కడ, ఏంటండి అది? అపొస్తలుల బోధ యందు ఉన్నారు, ప్రార్థన చేటి యందు ఏ విధంగా ఉన్నారండి? ఎడతెగక. అలనాడు పాత నిబంధనలో మనం చూస్తే గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు పూసుకోవడంతో సంహారదూత వాళ్ళని దాటిపోయింది. ఇప్పుడు ఈ గృహాలు గనక సంహారదూత దాటిపోవాలంటే ఏం చేయాలటండి? మనం వింటున్నటువంటి ప్రభు యొక్క బోధలు, వాక్యానుసారమైనటువంటి విషయాలు, దాంతోపాటు ఏం చేయాలంట? ఆయన రొట్టెను విరవాలి, ఆయన యొక్క రక్తములో తాగి పాలు పంపులు పొందుకోవాలి. అంతేకాకుండా ప్రార్థన యందు ఎలా ఉండాలటండి? ఎడతెగక ఉండాలని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తుంది. మన గృహాల్లో, మన సహవాసాల్లో, మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా మన ఇల్లు కాపాడబడుతుందండి? నిజమే, దేవుని యొక్క రక్తము ప్రోక్షింపబడిన ఇల్లులాగా మన ఇల్లు కాపాడబడుతూనే ఉంటుంది. అలాంటి ఇంటి చుట్టూ దేవుని కాపుదల నిరంతరము ఉంటూనే ఉంటుంది. అలాంటి సహవాసాన్ని, అలాంటి పరిస్థితులు మనం గనక ఏర్పరచుకున్నట్లయితే ఆ సంహారదూత ఎల్లప్పుడూ కూడా మన కుటుంబాన్ని, మన ఇంటిని, మన గృహాన్ని దాటి వెళ్ళిపోతుంది, కానీ అది మన ఇంట్లో ప్రవేశించడానికి అవకాశమో లేదు. మన క్రైస్తవులకి బాగా అలవాటైన విషయం ఏంటి చెప్పండి ఒకసారి? స్టిక్కర్స్ అంటించుకోవడం కదా. గుమ్మానికి ఏం చేస్తాం? స్టిక్కర్స్ అంటించుకుంటాం. ఈ గృహానికి అధిపతి ఎవరండి? యేసే. ఈ గృహానికి అధిపతి యేసే. ఆ గృహానికి అధిపతి యేసే ఉన్నప్పుడు ఆ గృహంలో ఎవరుండాలి? యేసై ఉండాలి. కానీ మనం ఎక్కడికి పరిమితం చేస్తున్నాం? ఆ స్టిక్కర్ వరకు, ఆ గుమ్మం వరకే యేసైని పరిమితి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ ఇంట్లో ఏం జరుగుతుంటాయి? ఎన్నో విషయాలు జరుగుతాయి. ఒకటండి, అబద్ధాలని ఇంటిగా ఉంటుంది కదండి, తాగుడని ఇంటిగా ఉంటుంది, సిగరెట్లని ఇంటిగా ఉంటుంది. ఆ ఇల్లు వ్యాపారానికి మరి మారుపేరుగా ఉంటుంది కదా. ఆ ఇల్లు మరి దేవునికి అయిష్టమైనవి అనేకమైనవి ఉండొచ్చు. అన్ని ఇళ్ళు అలా ఉంటాయని నేను చెప్పను, కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏది ఉన్నా కూడా ఆ గృహానికి అధిపతి ఆయన మాత్రం కాదు. ఎంతవరకు వస్తారైనా అధిపతిగా ఉందామని బయలుదేరతారు. అరే వీళ్ళు స్టిక్కర్ పెట్టుకున్నారు కదా ఇంట్లో గుమ్మానికి, ఈ గుమ్మంలో దాటి ఇంట్లో నేను ఉండి ఆ ఇంట్లో వాళ్ళకి అధిపతిగా ఉందామని ఆయన వద్దామని అనుకుంటే గుమ్మం తలుపు వరకు వచ్చిన తర్వాత తలుపు ఓపెన్ చేస్తే ఏముంటుంది లోపల? ఆయన ఉండే ఇంటిగా ఇల్లు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ గృహానికి ఆయన అధిపతి ఎట్లా అవుతారండి? అధిపతి కానే కారు. ఆయన ఏం చేస్తారంటే ఆ గృహం నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఆ గృహం నుంచి అక్కడ వెళ్ళిపోయే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన గుమ్మం వరకే ఆయన పరిమితి చేయొద్దు, కానీ ఆయన మన ఇంటిలోకి తెచ్చుకునేటువంటి విషయంలో మనం ఉండాలి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మనం బాగా ఏడ్చి ప్రార్థన చేసేస్తాం, ప్రభా నువ్వు ఉండు, ప్రభా నా ఇంట్లో ఉండు, నా హృదయంలో ఉండు అని చేసేవన్నీ జరుగుతూనే ఉంటే చేస్తూ ఉంటారు. అప్పుడట ఏమోదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట. అందుకే వాక్యంలో చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దండి. దేవుని వాక్యం చెప్పిందా లేదండి ఆ మాట? దేవుని వాక్యం ఏం చెప్తుందండి మనకి? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకో. నీవు నా ఇంట్లోకి ప్రభువా రా అని ఆహ్వానిస్తూ ఉన్నావు, కానీ ఆయన ఉండే పరిస్థితులు ఆ ఇంట్లో ఉండాలి కదా. ఉండాలి అని అంటే ఏం కావాలండి? నిత్యము అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయాలంట. నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే ఆ నీతిమంతి ఇంట్లోంచంట నిరంతరము రక్షణ సునాదం ఆయనకి వినబడితే ఏం వినిపిస్తున్నాయి చెప్దాం? మన ఇంట్లో ఏమేమి వినిపిస్తాయి మన ఇంట్లోంచి? అరుపులు వినబడితే, కేకలు వినబడితే, కొట్లాట్లు వినబడుతుంటే, ఇంకా సినిమా పాటలు వినబడుతూ ఉంటే, ఇంకా ఎన్నో రకరకాలు వినబడుతూనే ఉంటాయి. ఆయన తట్టుకోగలరండి? ఆ ఇంట్లో ఉండి కాలు మీద కాలేసుకుని అధిపతిగా ఉండగలడు ఆయన? ఉండలేడు. అక్కడే అసమాధానం అనేది, అన్యాయం జరుగుతుంటుంది ఆ ఇంట్లోనే వడ్డీ వ్యాపారం జరుగుతుంది, ఆ ఇంట్లోనే అబద్ధాల కూటమి జరుగుతుంది, ఆ ఇంట్లోనే బాధ పెట్టే నరహత్య అంటే చంపడం ఒక్కక్కర్లే, పక్కోడిని తిట్టినా చాలు, పక్కోళ్ళని హట్ చేసినా చాలు, ఇంట్లో వాళ్ళని హట్ చేసినా చాలు, అవన్నీ ఇంట్లోనే జరుగుతూ ఉన్నాయి. ఆయన అధిపతిగా ఎట్లుంటాడండి? మనం ఏం చేస్తామంటే కన్నీటితో ఆయన ముందర కాళ్ళకి బంధం వేస్తారంటారు చూసారా, ఆ పని చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడంట. ఆయన దుఃఖపడుతూ ఉంటాడంట. ఆయన దుఃఖపడితే ఏమవుతుందండి? ఆ ఇంటికి ఆశీర్వాదం వస్తుందా? రాదు.
కనుక ఆ గృహములో ఆయన ఉండాలి అని అంటే నాకు ఇష్టమైనటువంటి ఆ మాట నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను. మరలా నాకు ఆ పెద్ద పోస్టర్ దొరకట్లేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ దొరకలేదు నాకు. ఆయన అంట అన్సీన్ హోస్ట్ అంటే ఎప్పుడు చూసినా మన బల్ల దగ్గర ఆయన కూర్చొని ఉంటారంట మనతో. ఆయన మనతోనే ఉండి మనతోనే నడుస్తూ ఉంటారంట, ఆయన మనతోనే తిరుగుతూ ఉంటారంట. ఒకసారి నాకు ఏమనిపిస్తుంటే ఇలా వంట చేస్తున్నా వెనక ఎవరు ఉన్నట్టుంటే టక్కుమని చూస్తా, ఎవరుండరు కదా, ప్రవ్వా నువ్వైతే దేవుని స్తోత్రం, కానీ ఇంకేమీ ఉండకూడదు. అది ఏమున్నా భయపడం అనుకోండి దేవుడి దయ వల్ల. నేను చెప్తుంటాను ఎవరో ఉన్నట్టే ఉంటుందండి, అస్తమంటే ఎవరో వస్తున్నట్టు నా వెనక తిరుగుతున్నట్టే ఉంటుంది అని చెప్తానే ఉంటాను నేను. అనంటే ఆ ప్రార్థన చేసుకో, అయితే దేవుని సన్నిధి ఉంటుంది, లేకపోతే ఇంకేం ఉంటుంది నీ చుట్టూ అనేసి అంటూ ఉంటారు. అయితే ఏమన్నా ఉండొచ్చు, దేవుని సన్నిధి ఇటుంటే దెయ్యం ఖచ్చితంగా ఇటు నిలబడతాడు, పక్క ఆ ఉండకుండా అయితే ఉండడు. అయితే దాన్ని జయించే శక్తిని మాత్రం దేవుడు ఉన్నప్పుడు మనకుంటుంది, లేదంటే వాడికి లోబడే పరిస్థితి ఉంటుంది. సో ఆల్వేస్ మనం ఇది నువ్వు పక్కనుండు, ఇదే నా సన్నిధానం ఉండగలిగితే కనుక నిజంగా ఆ యొక్క ఇంటికి అధిపతి ఎవరో ఆయనే. ఆ ఉన్నాయి కూడా పోతూ ఉంటాయి కదండి. ఆ ఇంట్లో ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు ఆయన నిత్యం మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మనతో ఉంటూనే ఉంటారు, ఆయన నడుస్తూనే ఉంటారు. ఇటు చూసినా ఆయన కనిపిస్తూ ఉంటారు, అటు చూసినా ఆయన కనిపిస్తుంటారు. ఎవరు అలా వెళ్ళిపోతున్నట్టుంటే నేను అనుకుంటాను, నువ్వే కదా ప్రవ్వా, డిక్లరేషన్ అనమాట మరలా, నువ్వే కదా ప్రవ్వా, ఏమీ రాలేదు కదా ప్రవ్వా అని. ఏమీ చేయలేదు మనల్ని, కానీ ఆలోచన అంటే ఎప్పుడు ఇది జరగగలదు అని అంటే ఆయన సన్నిధి అయితే గనక ఎల్లప్పుడూ మనం ప్రార్థన యందు ఎడతెగక ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బరువైంది ఎత్తుతున్నాం, ఏం చేస్తాం, ఏమని అంటాం, ఎస్యానికి స్తోత్రం ప్రవ్వా అని ఎత్తుతాం కదా. ఏదన్నా కడ్డి ఎస్యానికి వందనాలు అంటాం, ఇదన్నా తీసి పక్కన ఎస్యానికి వందనాలు అంటాం. అస్తమానం ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన సహాయతే కోరుకుంటా ఉంటే ఆయన సన్నిధి మనతో ఉండకుండా ఉంటుందండి. ఎల్లప్పుడూ ఆయన సన్నిధి మనతో ఉంటూనే ఉంటుంది. అందుకే వాక్యానుసారంగా ఆయన మనకు చెప్తూ ఉన్నారు, ఆ ఇంట్లో ఆయన ఉండాలి అని అంటే గనక గుమ్మం వరకే కాదండి, గుమ్మం లోపల కూడా ఆయన ఉండాలనుకుంటే గనక నిరంతరం ఎలాగుండాలంటండి, ఆయన సన్నిధిలో. రొట్టె విరుచుట అంటే అర్థం ఏంటండి, నిత్యము కూర్చొని ప్రభుబల ఆరాధనలో కూర్చోవాలనా ఇంట్లో? అక్కడ విషయం ఏంటో తెలుసా, ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యము, దానివల్ల మనకు వచ్చిన రక్షణ నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలనేది అక్కడ అర్థం కదండి. రొట్టె విరుచుట, ఆ రొట్టె విరుచుట దేనికి సాదృశ్యం? ఆయన శరీరము గాయపరచబడిన దానికి సాదృశ్యము, ఆయన శరీరము నలగొట్టబడిన దానికి సాదృశ్యము. ఆయన శరీరము నలగొట్టబడిన ఆ శరీరాన్ని బట్టి మనకి స్వస్థతనిస్తుంది అని జ్ఞాపకం చేయడం కదండి. ఇది మనం నిరంతరం మన మనసులో ఉంచుకోవాలంట. అంటే మన రక్షణ పొందుకొని ఆయన చేత ఆయన కొరకు ముద్రింపబడ్డామని జ్ఞాపకం చేసుకోవడం. అంతేకాకుండా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన మన కోసం రక్తం కార్చారని, మనం ఆయన రక్తంలో అభిషేకింపబడ్డామని, ఆ రక్తంతో మనం ఆల్వేస్ ఏంటంటే ప్రొటెక్షన్లో ఆయన రక్తంలో మనం ప్రొటెక్ట్ చేయబడి ఉంటున్నామని మనం గ్రహించిన ఎడల మన ఇంట్లో ఎవరుంటారండి, ఆయన సన్నిధి ఉంటుంది. ఆ ఇల్లు నిరంతరము కూడా అధిపతి ఆయనే ఉంటారు ఆ ఇంటికి, రైట్. అయితే ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్తే కనుక ఒకానొక వ్యక్తి ఏం చేశారంటే ఆయన్ని ఆ ఇంటిలో పెట్టుకోవడానికి ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. నేను ఏం చేయాలి, ఆ గొప్ప దేవుడు నా ఇంట్లోకి రావాలంటే, నా ఇంటికి అధిపతిగా ఉండాలంటే నేను ఏం చేయాలని బ్రతిమలాడుకుంటున్నాడు. ఎవరండి ఆయన? చెరసాల నాయకుడు కదండి. చెరసాల నాయకుడు ఏం చేస్తాను చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే గనక, రక్షణ పొందుదురని చెప్పి మొదటి ఇంకా కొంచెం 30 నుంచి 29 నుంచి చదువుదామండి. సాగిలిపడి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెన? నేను ఏమడుగుతున్నాడండి ఆయన? ఆ తండ్రి, ఆ గొప్ప దేవుడు నా ఇంటికి అధిపతిగా ఉండాలంటే నేను ఏం చేయాలి, ఆ రక్షణ నాకు కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడండి. ఎందుకో తెలుసా, పౌలుని శీలని చూశాడు. వీళ్ళ గృహంలో దేవుడున్నాడు, వీళ్ళ గృహంలో దేవుడున్నాడని గ్రహించగలిగాడు ఆయన
పౌలు శీల ఒకళ్ళు కాదు కదా, ఒక ఫ్యామిలీ కాదు కదా. మరి శీల ఆయన కూడా దేవుని కార్యాన్ని, దేవుని యొక్క సువార్తను చేసే వ్యక్తి. పౌలు కూడా అనేకమైన విషయాలు, గొప్ప విషయాలు, లోక విషయాలు వదిలేసుకొని దేవునికి సమర్పించుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరిని ఏం చేశారండి అక్కడ? ఊరికే జైల్లో వేసారా నార్మల్గా? ఏ విధంగా జైల్లో వేశారు వాళ్ళని చెప్పండి? చితగొట్టేశారట వాళ్ళని. రక్తం వచ్చినప్పుడు వచ్చేటట్టు కొట్టారంట. కొట్టి ఊరికినే కూర్చోబెట్టారండి. బొండలు వేసేసారటండి. బొండలు వేసి బిగించారంట. ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇశ్రాయేల్ కూడా అలాగే చేశారట వాళ్ళు. ఈ మోకాలికి ఐరన్ ట్యూబ్స్ లాంటివి, పైప్స్ లాంటివి వేసేస్తారనమాట. వేసి వాటిని ఇలా క్లోజ్ చేసి తాళాలు వేస్తారు. వాళ్ళు వంగడానికి లేదు, కూర్చోడానికి లేదు. కూర్చోవాలంటే ఏం చేయాలి? మోకాళ్ళు వంగాలి కదండి, బెండ్ అవ్వాలి. అవ్వడానికి అవకాశం లేకుండా ఆ మోకాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంటే ఇనపవి ఇలాంటి కొన్ని ఏమంటారు ట్యూబ్స్ లాంటి 2 ఇలా వచ్చి ఇలా మూసేస్తారు అనమాట. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? తాళం వేస్తారు అనమాట. దాని నుంచి ఒక చెయ్యి నుండి చేతికి కడతారు. అక్కడ దానికి ఒక ఇవేమవి ఐరన్ బాల్స్ లాంటివి వేలాడుతుంటాయి. ఇక చూడండి వాళ్ళ పరిస్థితి. కూర్చోడానికి లేదు, వంగడానికి లేదు. చేతుల్లో ఏమున్నాయి? పెద్ద పెద్ద చేతులకి గోళాలు లాంటివి ఐరన్ గోళాలు వేలాడుతూ ఉంటాయి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు బొండలు వేసి జైల్లో ఉంటే ఏం చేస్తారంటే రాత్రి జామున మధ్యరాత్రి వేళటండి, అప్పుడు ఇప్పుడు కూడా కాదు, మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తారటండి? కీర్తనలు పాడుతున్నారటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కీర్తనలు పాడుతూ ఉన్నారంట. ఏమని పాడుతున్నారో మరి నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు నేను కొన్నిసార్లు బాధ అనిపిస్తే ఎందుకో నన్నింతగా అని ఆపేస్తాను. ప్రేమించవో దేవా అనే మాట అనకుండా అక్కడితో ఆపేస్తాను. ఏంటంటే ఎంతగా నాకు ఎందుకు పెడుతున్నావు అని అనకుండా అంతవరకు చెప్పేసి ఆపేస్తూ ఉంటాను అనమాట. అరే ఇంతవరకు అంటే నెక్స్ట్ ఏంటి? ప్రేమించదు దేవా అని అంటే ప్రేమించావు కనుక ఇంతగా నడిపిస్తావు అనేసి అంటాం. అక్కడికి వచ్చేసి మానేస్తూ ఉంటాను అనేసి మళ్ళీ తర్వాత కాసేపునాక మళ్ళీ మొదలెడతాను అనమాట పూర్తి పాటని. సరదాగా అలాగ దేవునితో మాట్లాడుకుంటూ పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పాటలు ఎంత గట్టిగా పాడితే అంత గట్టిగా పనులు త్వరగా అవుతాయి అనమాట. రైట్. అయితే ఇక్కడ దేవుని సన్నిధి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఏమవుతుందండి? రక్షణ భాగ్యం ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆయన అధిపతిగా నిలబడతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇతడు అడుగుతూ ఉన్నాడు, ఈ పౌలు శీల ఎంత భయంకరమైనటువంటి వేదనలో ఉండి వీళ్ళు ఏం చేస్తారు? పరమ తండ్రి దేవుని కీర్తనలతో పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తారు. దీనికి రహస్యం ఏంటయ్యా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము పొందుకున్న రక్షణ అయ్యా అని చెప్తున్నారు. ఏంటి ఆ రక్షణ? మీరు పొందుకున్న రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాకు ఇచ్చిన రక్షణ. ఆయన మా కొరకు ఏం చేశాడు? ఆయన శరీరాన్ని ఆయన నలగొట్టుకున్నారు. మా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన రక్తాన్ని ఆయన కార్చాడు, ఆయన ఇచ్చాడు మా కోసం పూర్తిగా ఆ సిలువలో. ఇలాంటి పరిస్థితులు ఉన్న మా బ్రతుకులు ఆయన నామాన్ని మేము కలిగి ఉన్నాం కనుక ఎలాంటివన్నీ కూడా మాకు లెక్కలేదని దేవుని స్తుతిస్తున్నామంటే అప్పుడు అతను అంటున్నాడు, ఇంత గొప్ప ఆనందం నాకు కూడా కావాలి. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నేనును నా ఇంటి వారును అని చెప్తున్నాడు. ఒక్కడే కాదు, అక్కడ రక్షణ పొందుతామని చెప్తున్నాడు. ఆయన నా కుటుంబానికి రక్షణ కావాలి, నా ఇంటిలో ఆయన అధిపతిగా ఉండాలి, నేను కూడా మీలాగా సంతోషంగా ఉండాలని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అపొస్తలులు ఏమంటున్నారు వాళ్ళు? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. చూసారండి ఇక్కడ ఈ రక్షణ ఆయన ఒక్కడే అడుక్కోలేదు, ఆయన ఒక్కరికే కావాలని అడగలేదు. ఏమడుగుతున్నాడు ఆయన? తనకే కాదు తన ఇంటి వారందరికీ రక్షణ కావాలి. ఆ ఇంటికి రక్షణ కావాలి అంటే ఆ ఇల్లు ఖచ్చితంగా దేంతో ప్రోక్షింపబడాలి? ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత ప్రోక్షింపబడాలి. అప్పుడు ఆ ఇంటిలో కూడా ఏం దొరుకుతుందంట? ఆనందము, సంతోషం అనేది దొరుకుతుంది. అదే 34 వర్సెస్లో చెప్తున్నారు చూడండి. 33 చూస్తున్నాను. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా
హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే తనొక్కడే కదండి, తన ఇంటి వారు అందరూ కూడా ఆనందించారట దేవునిలో. ఈ ఇంటి వారు అందరూ కాక ఓన్లీ ఆ చెరసాల నాయకుడే రక్షణ పొంది అతడొక్కడే ఆనందిస్తూ ఉంటే పనులు జరుగుతాయా? ఏం చేస్తూ ఉంటారు? కొడుకు వచ్చి ఒకటి వేస్తాడు, కూతురు వచ్చి రెండోది వేస్తుంది, భార్య వచ్చి ఇంకో మాట, చిన్న కొడుకు వచ్చి ఇంకో మాట. తల్లిదండ్రులకే భయభక్తులు లేకుండా వాళ్ళనే భయభక్తులతో వాళ్ళని చూడకుండా ఉంటే నీ ఇంట్లో దేవుడు ఎందుకుంటాడు? తల్లిదండ్రులకు లోబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీ తండ్రి చదువుకున్నాడో చదువుకోలేదో, తల్లి చదువుకుందో చదువుకోలేదో, డబ్బు ఉందో లేదో, ఎలాంటి వారైనా దేవుని వాక్యానుసారంగా చెప్పిన మాట ఏంటండి? దేవుడు చెప్పిన మాట, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించంతే. ఈరోజే నువ్వు నీ తల్లిని సన్మానించట్లేదు కదా, నీ తల్లిని తండ్రిని ప్రేమించట్లేదు కదా, వాళ్ళని గౌరవించట్లేదు కదా, నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండి కూడా వాళ్ళని గౌరవించట్లేదు. లేకపోతే నీకు ఉద్యోగాలు సద్యోగాలు గొప్ప స్థితికి వస్తే వాళ్ళకి బువ్వన్న పెడతావా? కనీసం కాలేజ్ గేట్ వరకు కూడా రానివ్వు, ఆఫీస్ గేట్ వరకు కూడా రానివ్వు. అవునా కదండి? ఉన్నాయి, చూస్తున్నాం కదండి, ఎన్నో చూస్తున్నాం. నేను చూస్తూ ఉన్నాను ఒకటి, అలాంటి చూసినప్పుడు నిజంగా చాలా రియలైజ్ అవుతూ ఉంటాం. మనకి నాకంటే తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, అయినా కూడా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట అన్న పాపాన్ని నేను పోలేదు. నేను గుర్తు చేసుకుంటాను, ఎప్పుడన్నా నేను ఏమన్నా అన్నానా మా మమ్మీని, ఎప్పుడన్నా నాన్నగారు నేను ఏమన్నా అన్నానా అని ఒకసారి ఖాళీగుండి ఇలాంటి కొన్ని చూస్తున్నప్పుడు, అంటే సోషల్ మీడియాలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి, చెడ్డవి మనకు అనవసరం. మంచి విషయం చూస్తే ఒక అతను ఉన్నాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటా, అంత హైట్ ఉన్నాడు, ఆయన పెద్దవాడే. తన తల్లి ప్యారలైజ్డ్ పర్సన్ అనమాట, పెరాలసిస్ వచ్చి పడుకుని ఉంది. ఆమెను ఎత్తుకొని వాష్రూమ్ తీసుకెళ్ళి కడిగి స్నానం చేయించి హెడ్ బాత్ చేయించి తీసుకొచ్చి ఆమెకు బట్టలు వేసి పడుకోబెట్టి మరలా అతను వెళ్ళి ఆమె బట్టలు అన్నీ కూడా ఉతికి ఆరేసి వచ్చి ఏం చేస్తాడంటే ఆ తల్లి ఏడుస్తుంది ఆ కొడుకు చేస్తున్న పనికి. ఆమెకి భోజనం అది పెట్టి ఆమె పక్కన పడుకొని నువ్వు నేను మ్యాచింగ్ చూడు, నా షర్టు నీ డ్రెస్ మ్యాచింగ్ చూడని తల్లిని చిన్న బిడ్డగా అతను మాట్లాడుతూ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. ఇలాంటి వాళ్ళే కదా ఆస్వాదింపబడతారు, నిజంగా ఎంతగా ఆస్వాదింపబడతారు కదా తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్ళు, తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా, గొప్పదానం అనుకుంటున్నావేమో, కానీ నీ తండ్రి నీ తల్లి నిన్ను పుట్టించకుండా వాళ్ళు నీకు ఎన్ని చేశారో చిన్నప్పుడు, అవన్నీ లేక నువ్వు ఎదగలేదుగా, నీకు ఫీజు కట్టకుండా నీకు చదవలేదుగా, నీ తల్లిదండ్రులు సహాయం చేయకుండా నీకు జ్వరం వస్తే అల్లాడిపోయారే వాళ్ళు చిన్నప్పుడు, నువ్వు కింద పడిపోతే వాళ్ళు పడిపోయినట్టు చూసారే. ఎంత ప్రేమించిన తల్లిదండ్రుల్ని దూషించి నీకేం తెలుసు అనే స్థితికి వచ్చేస్తాను. నేను చాలా చూస్తూ ఉంటాను అలాంటి, నీకు తెలియదు ఊరుకోడాడి, నీ మూసుకోడాడి అని. నా ఫ్యామిలీలోనే చాలామందిని చూశాను నేను. అందరూ అట్లా ఉండరండి, కొంతమంది ఉంటారు. ఇలాంటి ఇంట్లో మరి ఏసే వచ్చి కూర్చుంటారంటారా? ఇలా ఇంట్లో ఆ ఇంటికి రక్షణ ఉంటుందంటారా? ఇలాంటి ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందంటారా? ఇలాంటి ఇంట్లో ఆనందం ఉందంటారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, ఈ చెరసాల నాయకుడట తన ఇంటి వారు అందరితో కూడా ఏం చేశాటండి? ఆనందించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటి వారు అందరితో, మనకు తెలుసు యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ ఏం చెప్తున్నాడండి? ఆయన నేనొక్కడనే దేవుని సేవిస్తాను అనట్లేదు, నేనును నా ఇంటి వారును ఏం చేస్తారటండి? యెహోవానే సేవిస్తాం. ఇది మన యొక్క డైలీ నిత్యము ప్రతి క్షణం మాట్లాడే మాటగా ఉండాలి. ఇలాంటి పరిస్థితిని మనం దేవుని యొక్క కృపను మన గృహాల్లో మన కుటుంబాల్లో పెట్టుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? ఆ గృహానికి ఎలాగుంటాడట? ఆయన అధిపతిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. గృహానికి అధిపతిగా ఆయన ఉండి మళ్ళీ నిత్యము కూడా ఆయన కృపలో నడిపిస్తానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అపొస్తలుల కార్యములు 16లోనే 14వ వచనం ఒకసారి చూడండి. ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండు అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ ఈ లూదియా చూస్తే, ఈ లూదియా ఏం చేస్తుందండి? యాక్చువల్గా పొడిని అమ్ముకుంటుందంట, యోధారంగు పొడిని, అంటే వ్యాపారం చేస్తూ ఉంది. మరి ఆ వ్యాపారం ఆమె ఖచ్చితంగా చేస్తుందా లేదా? ముందు పరిస్థితి ఎలాగుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆమె ఏం చేస్తుందండి?
అక్కడ మనం అనుకోవచ్చు ఏదో ఓదారంగ పొడి అమ్ముకున్నాము కనుక ఏదో రోడ్డు పక్కన కూర్చొని మనకి కనిపిస్తుంటారు కదా తెలంగాణలో ఎప్పుడండి హోలీ టైంలోని సంక్రాంతి టైంలోని ఆ పొడులు వేసి అమ్ముతారు కదా, అది అనుకున్నారు. ఓదా రంగు పొడి అంటే చాలా కాస్ట్లీది, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఆ పొడి. అంటే ఈమె చాలా రిచ్ అని అర్థం. అక్కడ ఈమె చాలా ఉన్నతమైన వ్యక్తి. అలాంటి ఈ లూదియా ఏం చేస్తుందటండి, వాక్యం విన్నదంట. వాక్యం విని వదిలేసుకోలేదు. ఆ వాక్యం చాలని దులుపుకొని వెళ్ళిపోలే. తన జీవితంలో దాన్ని అన్వయించుకొని తను ఏం చేస్తుందో తెలుసండి, తన ఇంటి వారు కూడా, ఇక్కడ కుటుంబం అంతా కూడా బాప్తిస్మము పొందారటండి. కుటుంబం అంతా ఇప్పుడు ఈ యొక్క వ్యాపారంలోనే మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి లూదియా. మరి లక్షలు సంపాదిస్తున్న ఈ లూదియా అంతవరకు ఆనందంగా ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు అడుగుతోంది. తనకన్నీ ఉన్న ఏ లోటు లేదు కదా, ఇప్పుడు రక్షణ ఎందుకు, దేవుడు ఎందుకు, బాప్టిజం ఎందుకో తెలుసా? దేవుడు తనకిచ్చినటువంటి ఆనందము నిత్యము నిలబడాలని, ఇంతకంటే గొప్ప పరలోకపు ఆనందాన్ని పొందుకోవాలని ఆమె ఏం చేసిందో తెలుసా? ప్రభు సన్నిధిలో రక్షణ పొందుకుందండి, బాప్టిజం పొందుకుంది. తన కుటుంబం అంతటినీ కూడా ఏం చేసిందండి, ప్రభువుకి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. మనం ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో రకాలు వారి కుటుంబాల్లో. మరి ఫిలిప్పు గురించి మనకు తెలుసు అనుకుంటా. ఫిలిప్పు తన యొక్క ఆడపిల్లనంట 4 బిడ్డలు ప్రవచించువారు అని ఉంది. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో 4-5 బిడ్డలు ఉన్నారనుకోండి, ఏ ఒక్కలో రక్షణ పొంది ఏ ఒక్కలో దేవుని కొరకు మంచిగా జీవించాలనుకుంటారు, అంతే. కానీ ఇక్కడ చూస్తే కనుక ఫిలిప్పు పిల్లలంట ఎవరిటండి, వాళ్ళు ప్రవచించేవారటండి. యవ్వన బిడ్డలు 4 ఉన్నారు, అందరూ కూడా ప్రవచించేవారిగా ఉన్నారట. అంటే ఫిలిప్పు ఎలా పెంచాడు తన బిడ్డల్ని? కుటుంబం అంతట్లో ఎంత సంతోషం ఉంటుంది. కుటుంబంలో దేవుడు ఏం చేస్తాడండి, అధిపతిగా ఉంటాడు కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి సంహార దూత రావద్దంటే, నీ ఇంటిలో దుష్టుడు రాజ్యం ఏలకుండా ఉండాలంటే, నీ ఇంటి గుమ్మానికి ఏం కావాలి? ఫస్ట్ మొట్టమొదటిగా నీ ఇల్లు సాక్ష్యానికి ప్రతిరూపంగా నిలబడాలి. అర్థమైంది కదండి. మనం ఆ యొక్క ప్రభు యొక్క రక్తాన్ని పూసుకున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. దాన్ని చూసి సంహార దూత దాటిపోయింది. ఈరోజు మన ఇంటికి ప్రభు సన్నిధిని మన గుమ్మం దగ్గర నుంచే మొదలుపెట్టి ఇంటి వరకు ఉంటే దుష్టుడు రావడానికి అవకాశం లేదు. ఒకటి, మన కుటుంబము, మన గృహము అనేక మందికి సాక్షార్థమై ఉంటుందని దేవుని నామంలో నేను ప్రకటిస్తూ ఉన్నా. సాక్షార్థమై ఉంటుందండి. ఆ ఇంటిని చూడగానే ఇది క్రైస్తవుల ఇల్లు అని తెలియగలగాలి, ఇది దేవుని బిడ్డల ఇల్లు అని తెలియబడాలి. ఇంతకుముందు ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రవ్వా మా ఇంటిలో జీవజల దారాలు ప్రవహింపచేయి ప్రవ్వా. ఈ ఇంటికి ఎవరు అడుగు పెడితే వాళ్ళందరూ ఆ జీవజాల దారాల్లో కొట్టుకొని కొట్టుపోవాలి అనుకునేదాన్ని. అంటే అర్థం ఏంటండి, అది రక్షణ భాగ్యం పొందాలి మన ఇంట్లోకి అడుగు పెట్టారంటే అని. అలాంటి ప్రార్థన చేసినప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఖచ్చితంగా చెప్పగలం, సాక్ష్యంతో మొదలెడతాం మన యొక్క సువార్తని. దేవుడు మన జీవితంలో పనులు చేయలేదండి, ఎన్నో కార్యాలు చేశాడు కదా, దాంతో మొదలెడతాం. అది ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే రక్షణ పొందుకునేంత వరకు కూడా తీసుకుని వెళ్తుంది. మరి మన గృహాన్ని ఈ విధంగా మనం కాపాడుకొని ఆయన సన్నిధిని మన యొక్క ఇంట్లో ఉండేటట్టు చేసుకోవాలి. అలాంటప్పుడు అనేక మందికి సాక్షార్థమైన జీవితాన్ని మనం చూపించగలమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రమయ్యా. ఏదైనా వాక్యాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి, మా గృహాలపైన అయినా మా గృహాల్లోనూ ప్రవ్వా అయ్యా మీ సన్నిధిని ఉంచుకునేటట్టుగా మా గృహాల్లో మా ఇంట్లో ప్రవ్వా మీరు అధిపతిగా ఉన్నట్లుగా మా ప్రవర్తన మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నిత్యము మాతో ఉండండి అయ్యా, మమ్మల్ని నడిపించండి అయ్యా, మీ సన్నిధిని మాతో ఉంచండి అయ్యా, మీ పరిశుద్ధాత్మ కృపను మాతో ఉంచండి నాయన, మా గృహాల్లో ఉంచండి అయ్యా. మా ఇంటి వారు అందరము కూడా నాయన నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ కొరకు జీవించే విధంగా నడిపించమని ఘనమైన మీ స్తుతులు చెల్లించుకుంటూ వెతబడిన వాక్యము నాలోను మాలోను నాయన ఫలించినట్లు స్థిరపడినట్లు చూపించమని యేసు అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ బల్లారాధన కొరకు సిద్ధపడదామండి.
సిద్ధపడిన వాడు వీలున్నాడు ముందు రండి, పైన కూర్చున్నా కూడా పర్వాలేదు. అయితే ఈ దిన బల్ల ఆరాధన కొరకు ఏర్పరచబడినటువంటి వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు మన మధ్య సిస్టర్ రూత్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తున్నానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. దీనిని ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలమైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే దీని త్రాగుచున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కడగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అందరూ కూడా ఒక 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభుని సన్నిధిలో యోగ్యత కొరకు అడుగుదాం. ప్రభా, నీ బల్లో పాలు పంపులు పొందడానికి నాకు యోగ్యత దయచేయి ప్రభా. అయా సహాయం చిన్న నా అయోగ్యత అంతటినీ దూరపరచు ప్రభా అని అందరూ ప్రార్థన చేద్దామండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం. మహిమా తండ్రి, మహిమగల దేవా, మీ కొందనాలు. నా కొరకు మా కొరకునైనా సిలువలోనైనా బలి అయి ప్రవ్వా నాయన నీ రక్తాన్ని మా కొరకు కార్చి ప్రవ్వా మమ్మల్ని నా తండ్రి నీ బిడ్డలుగా ముద్రించుకున్నందుకు మీ కొందనాలు తండ్రి. అయ్యా, ముద్రింపబడిన మేము ప్రవ్వా అయ్యా నీ సన్నిధిలో ఎత్తబడే విధంగా ఉండడానికి ప్రవ్వా సిద్ధపాటు కలిగి ఉండడానికి, నిరంతరము నీ నామములో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నాయన మీరు మా కొరకు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇదిగో నాయన నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను ప్రవ్వా మీరు నా కొరకు కార్చినటువంటి మా కొరకు కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షారసము తీసుకొని చుండగా ప్రవ్వా మాలో ప్రతి ఒక్కరికి యోగ్యత దయచేయండి నాయన. యోగ్యులముగా నా తండ్రి బలలో పాలు పంపులు పొందే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రవ్వా. నీ చేత ముద్రింపబడి ప్రవ్వా నీ కొరకు మేము మా కుటుంబము కూడా ప్రవ్వా నిరంతరము నాయన స్థిరమైన విశ్వాసంతో ఉండినట్లుగా నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని మా అందరికీ యోగ్యత దయచేయమని ఘనమని మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీరు మా కొరకు చేసిన కార్యాన్ని బట్టి లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, దినాన మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా, అయోగ్యులైన మమ్మల్ని ప్రవ్వా రక్షించుకొని క్షమించి ప్రవ్వా, నీ యొక్క తండ్రి బలలో పాల్పంపులు పొందుకునే యోగ్యతను ప్రవ్వా, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కించలేని స్తోత్రం స్తుతులు ప్రవ్వా. నాయన ఈ దినాన బలలో పాల్పంపులు పొందుకున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. జీవితాలకి సమాధానమును, శాంతిని, సంతోషాన్ని దయచేయండి నాయన. లోకంలో ప్రవ్వా ఎన్నో పాపాలు నాయన ఎదురు చూస్తుండగా వాటిని జయించే శక్తిని ప్రవ్వా, నీ కొరకు నిలబడే కృపను, హృదయంలో శాంతిని, సమాధానమును ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. మీ నామానికి సాక్షార్థమైన జీవితం జీవించే కృపను అనుగ్రహించమని సర్వశక్తిగా మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసే పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పిద్దామండి. కానుకలు సమర్పించుకొంచుండగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించలేని పాటను పాడదాం. సి షార్ప్ మైనర్ కానుకలు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంత విస్తారతైన నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తారతైన నీకిచ్చిన చాలునా. ఫలమైన నా దేశపు నీకిచ్చిన చాలునా. ఫలమైన నా దేశపు నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము, అదేవిధంగా చివరి ప్రార్థనగా మన వద్దనటువంటి సిస్టర్ బేబీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను.
పరిశుద్ర మహోన్నత మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇప్పటి వరకు నాయన నా తండ్రి మరి ఆత్మీయ ఆహారాన్ని అందించినందుకు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నాయన నీకే స్తోత్రం ప్రభా. నాయన నా తండ్రి నిజమే ప్రభా, విరిగి నలుగు హృదయంతో ప్రభా నా తండ్రి అనుదినము ప్రభా ఎడతెగక నా తండ్రి నాయన బోధ ఎందు ప్రభా, రొట్టె విరుచుటి ఎందు, సహవాసమందు, ప్రార్థన ఎందు ఎడతెగకుండా మేము ఉండి ప్రభా నా తండ్రి నాయన నీలో ఫలించడానికి నీ కృప చూపించు ప్రభా నా తండ్రి. నాయన నీ కృప చూపించిన కనికరించమని అడుగుతున్నాయి నాయన నిజమే ప్రభా నా తండ్రి. మరి ఆ విధమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దుష్టుడు మాకు దరి చేరకుండా ప్రభా దాటిపోయే స్థితి మేము కలిగి ఉండడానికి ప్రభా అటు జ్ఞానంతో వివేకంతో ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని అందరినీ బలపరచమని అడుగుతున్నాయి సహాయం చేయండి ప్రభా. నాయన నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన నీకు ఇష్టంగా లేకుండా ప్రభా మన అనేక సార్లు దుఃఖపెడుతూ నాయన నా తండ్రి ప్రభా మరి మేము ఉన్న పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తండి ఏసయ్య, సహాయం చేయమని అడుగుతుండే ఏసయ్య. నీ కృప చూపించండి ప్రభా. నాయన నిన్ను దుఃఖపెడుతూ నీవు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకోలేకుండా ప్రభా మరి అనేక సార్లు మీకు దూరం అయిపోతున్నాము ప్రభా నా తండ్రి. అట్టి స్థితి మాలో ఉండకుండా ప్రభా నా తండ్రి దినదినము ప్రభా నాయన నీలో బలపడుతూ ఎదుగుతూ ప్రభా నా తండ్రి నాయన ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉండడానికి ప్రభా మీ కృప చూపించండి ప్రభా. నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఎదగడానికి ప్రభా కృప చూపించండి, కనికరం చూపించండి ప్రభా. మాలో ఉన్న నా తండ్రి వ్యర్థమైనవి తీసివేసుకోవడానికి మీరు మా జ్ఞానాన్ని దయచేయండి, వివేకాన్ని దయచేయండి ఏసయ్య. నీ కృప చూపించండి. మేమే కాకుండా మా కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందాలి ప్రభా. నా తండ్రి చెరసాల అధిపతి ప్రభా వారి కుటుంబ సభ్యులందరూ రక్షింపబడినట్లుగా ప్రభా నాయన, అలాగే లూదియా నాయన కుటుంబం అంతా రక్షింపబడినట్లుగా ప్రభా నా తండ్రి. మేమైతే మరి కొంతమంది ఒంటరిగానే మరి నీ సన్నిధిలో ఉంటున్నాం ప్రభా, కుటుంబ సభ్యులుగా రాలేకపోతున్నాం ప్రభా నా తండ్రి. కుటుంబ సభ్యులుగా వచ్చిన వారందరిని బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు నైనా. రాలేని వారు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నా తండ్రి కుటుంబ సభ్యులందరిగా ప్రభా నైనా నీ సన్నిధికి వచ్చుటకు పరిస్థితులు అనుకూలపరచండి, రక్షించండి ప్రభా. అలాగే మా ఇరుగు పొరుగు వారు కూడా రక్షించబడడానికి నాలో మిమ్మల్ని చూసే విధంగా ప్రభా నా తండ్రి నాయన నిన్న నమ్మకని బిడ్డల్లో నాయన నీవే కనపడాలి ప్రభా నా తండ్రి. అట్టి స్థితి మీరు మాకు దయచేయమని అడుగుతుండేసా. నీ కృప చూపించండి, కనికరం చూపించమని అడుగుచు ప్రభా. అలాగే వినైనా ఆధ్యాత్మికంగా వాక్యం విని ప్రభా దాన్ని బట్టి బలపడడానికి మీరు కృప చూపించండి, నీరు కట్టి ఫలింప చేయండి. అలాగే వేసిన హస్తాలను మీరు దీవించండి, అవి నీ సంఘ సేవ పరిచర్య వరకు ఉపయోగపడడానికి మీ కృప చూపించి సహాయం చేయమని ఇతని హస్తాల కుటుంబ సభ్యులందరూ అవసరతలు మీరు తీర్చి నాయన నా తండ్రి నీ కృపలో నాయన ఆశీర్వదించమని సహాయం చేయమని నాయన సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడుగు బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మన దీని ఆహార నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మన శోధనలో తేకాదశి నుంచి తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననాము, పెంపుగా నీ సేవ ప్రియముగా నొనరింపు. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి మన కుటుంబాలకి నిరంతరము తోడయండి. ఆయన పరిశుద్ధ రక్తం చేత ప్రోక్షింపబడినటువంటి కుటుంబస్తులుగాను, ఆయనలో ఆనందించేటువంటి కుటుంబముగాను, ఆయన మన ఇంటికి అధిపతిగా ఉండేటువంటి కుటుంబాలుగాను నిరంతరం మన కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉండి అంతవరకు సహించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక, ఆమేన్.